ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 25వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ ధనస్సు రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అనేది రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతుంది? వారి వల్ల మీకు లాభాలున్నాయా? నష్టాలు ఉన్నాయా? అని పూర్తిగా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనుస్సు రాశి వారిలో జన్మించినటువంటి వారికైతే ఎప్పుడు కూడా విపరీతమైన కష్టాలండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం అనేది వచ్చి పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పర్లేదు కష్టాలే కదా అని కష్టాలను నుండి మనం పోగొట్టుకోవచ్చులే అన్నట్లుగా ఉంటూ ఉంటారు. ఇక ధైర్యంగా ఉండి ముందు అడుగులైతే వేస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే వీరి ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఎందుకంటే వీరు ఎవరినైనా సరే నా అనుకుంటారు. అలా అని కాకుండా ఏంటంటే నా అనుకోని హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం కాకుండా కొంచెం ఇబ్బందికరంగా చేయటం అయితే ఇలాంటివైతే ఈ రాశి వారైతే అనుభవించారని చెప్పుకోవచ్చు. ఇక మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండా అలాగే కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులైతే ఏర్పడుతూ ఉంటాయి. మన సమస్యలు పరిష్కరించుకోవడానికి గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కనుక శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎలాంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును. మరి ఈ రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. ఇక మీకు ఉన్నది ఉన్నట్లుగా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. కాబట్టి మీరు ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే తెలియజేస్తారు. నమ్మకంగా ఒకసారి కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే శాశ్వతమైన చక్కగా పరిష్కారం అయితే తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనుస్సు రాశి వారికి ఇక వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గరికి ఎవ్వరు రారండి. బాధలో ఉన్నప్పుడు వీరి దగ్గర ఏం లేనప్పుడు ఎవరు వచ్చి పలకరించే నాదులు ఉండరు. కానీ ఎవరైనా వీరికి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు, బాధలో కష్టాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరికి తగ్గట్టుగా వీరికి హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు. ఎలాగైనా నా శత్రువు అయినా సరే పర్వాలేదు నేనైతే సహాయం చేస్తాను అన్నట్లుగా వీరు ఉంటారు. అందుకే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇక వీరు వీరు ఇంకా ఏదైనా కావచ్చు. వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు అనేది ఏంటంటే వీరు కనిపెట్టే టాలెంట్ కూడా ఈ రాశి వారికి ఉంది. ఇక ఈ రాశి వారికి అంటే నిజానికి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరిలా కాకుండా వీరంటే సఫరెంట్‌గా అంటే ఒక డిఫరెంట్ లాగైతే ఉంటారు. అంటే వీరికి ఎవరి మీద కూడా కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉండవు. అందుకే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు చాలా మంచి వ్యక్తులు, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వీరికి చాలా అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ముందుకు వీరి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే గనక ఉద్యోగాలు చేసేవారికి అయితే చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రావటం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వేరే ఉద్యోగ అవకాశాలైతే ఈ సమయంలో మీకైతే రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలైతే ఈ సమయంలో వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు ఉద్యోగం గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమే లేదు. అలానే ఎంతకాలం నుంచి చదువైపోయి ఉన్నా సరే మాకు ఉద్యోగం రావట్లేదని బాధపడేవారు, అలానే సాలరీ పెరగడం లేదని చింతించేవాళ్ళు ఈ ధనస్సు రాశి వారు అస్సలు బాధపడకండి. ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి ఇక మీ అదృష్టాన్ని పెంచబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ ధనుస్సు రాశి వారికి మే 20వ తేదీ నుంచి అయితే ఒక స్త్రీ అనేది మీ
జీవితంలోకి ఎంటర్ కాబోతుంది. ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలైతే మారబోతున్నాయి. చాలా మంచి అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడబోతున్నాయి వారి వల్ల. మీ కుటుంబ సంబంధమైన విషయమైనా, ఉద్యోగ సంబంధమైన విషయమైనా లేదా బిజినెస్‌కు సంబంధమైన విషయమైన కొత్త మార్గాన్ని తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీ జీవితంలో చాలా మార్పులైతే రాబోతున్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఉద్యోగంతో పాటు మంచి సాలరీ పెరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు చాలా బాగుంటుంది. ఏంటంటే ఆటంకాలు ఏవి లేకుండా అంత సాఫీగా జరిగిపోతుంది. ఇక మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమే లేదు. అలాగే మీరు సహ ఉద్యోగాలు ఉన్నా అంటే అన్ని గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టివ్‌గా మీకైతే ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇక మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోవాల్సినయితే అవసరమైతే లేదు. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో ఆమె వల్ల నెరవేరబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారిలో పుట్టిన వారికి అయితే ఈ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనక కెరియర్ పరంగా అనుకూలత అనేది చాలా బాగుంది. కెరియర్ పరంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారు. అదేవిధంగా మీరు మారిపోతూ ఉంటారు. కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారు. ఎందుకంటే గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంది ఈ ధనస్సు రాశి వారికి. కాబట్టి కెరియర్ పరంగా మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక వీరు కెరియర్ గురించి ఏమాత్రం దిగులు పడే అవసరమైతే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది వరించబోతుంది. మీరు అనుకునేటువంటి జీవితాన్నయితే మీరు గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల నుంచి మీరు ఎన్నో కష్టాలను, బాధలనైతే సమస్యలనైతే అధిగమించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక ఆ కష్టాలకు, సమస్యలకైతే చెక్ పెట్టే అవకాశం అయితే ఈ రాశి వారికైతే ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ఆటంకాల కారణంగా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఏ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే గనక, ఆ సమయంలో ఒక్క ఆటంకం అస్సలు ఉండదు. మీరు చాలా సంతోషంగా, ఆనందంగా అయితే ఉండగలుగుతారు. మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు చాలా అయితే లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఒక స్త్రీ అనేది పరిచయమైతుంది. ఆ స్త్రీ వలన మీకు చాలా లాభాలైతే పొందే అవకాశాలని ఉన్నాయి. అలాగే మీకు ఆ స్త్రీ వల్ల అదృష్టం కూడా పట్టబోతుందని చెప్పుకోవచ్చు. మీకున్న కష్టాలన్నీ కూడా ఆమె మీకు ఏదో రూపంలో అయితే సహాయం చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకండి. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకైతే రాబోతున్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు గానీ, లేకపోతే కొత్తగా మీ కుటుంబంలో ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం గానీ, ఇవన్నీ కూడా మీకు చాలా అంటే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. ఇక వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఈ ధనస్సు రాశి వారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్‌కైతే హాజరవ్వడం అయితే జరుగుతుంది. ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. పాత పాత వాళ్ళందరిని కూడా కలుస్తూ ఉంటారు. అంటే మీ పాత స్నేహితులను కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలైతే ఉన్నాయి. ఇలా ఈ ధనస్సు రాశి వారికి మీకు ఎవరైనా ఈ సిట్యుయేషన్‌లో పరిచయమైన వాళ్ళని మీరు మళ్ళీ కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరి కూడా ఈ సమయంలో మీరు కలవబోతున్నారని చెప్పుకోవచ్చు. వారితో మీ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే కుటుంబ సభ్యులతో కానీ, మీ బంధువులతో కానీ, లేకపోతే బయట వ్యక్తులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీకున్న విభేదాలు ఏవైనా గొడవలు జరిగినట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికైతే మే 25వ తేదీన ఆదివారం రోజున ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబడడానికి ఏ డోకా లేదు.